ఇండియాస్ #1 రతన్ టాటా Upstox లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా Upstox లో DEMAT అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం AMC ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. SumanTV ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు కూడా మనము ఒక 12 వీక్స్కి 12 వారాలకి మీకు స్టాక్స్ చెప్తాను. ఒక 2 టర్మ్స్గా ఉంటుంది. ఒకటి కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైసు, లేదంటే బై అబోవ్ అంటే బై అబోవ్, రెండు ఉంటుంది. కన్ఫ్యూజ్ చేసుకోబాకండి. ఎందుకంటే చాలామంది సమ్టైమ్స్ నాకు కాల్ చేస్తారు. కాల్ చేసి సార్ నేను ముందే కొనేసాను సార్ అని అంటారు. కాబట్టి అలా చేయబాకండి. బై అబోవ్ అంటే బై అబోవ్ని చేయండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. తర్వాత విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ లేకపోతే ఈ ఫీల్డ్కి పనికిరారు. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక విషయం చెప్తానండి. ఫస్ట్, ఈ ఫీల్డ్ వచ్చి చాలా హై రిస్క్ ఫీల్డ్. చాలా హై రిస్క్ ఫీల్డ్ అంటే రిస్క్ అని తెలిసే మనం వస్తున్నాం ఒక లాభం కోసం. చాలామంది కొత్తగా వచ్చేవాళ్ళు అసలు చిన్న లాస్ కూడా తట్టుకోలేకపోతున్నారు. అంటే ప్రాఫిట్ వస్తే మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. లాస్ వస్తే ఇంత లాస్ వచ్చినా కూడా తట్టుకోలేకపోతున్నారు. అంటే మీరందరూ వాళ్ళు డెఫినెట్గా దయచేసి ఫీల్డ్ నుంచి వదిలి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ మెంటాలిటీ ఉండేవాళ్ళు పెద్ద మొత్తంలో నష్టపోతారు ఫ్యూచర్లో. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే పెద్ద మొత్తంలో నష్టపోతారని. అసలు చిన్న లాస్కే తట్టుకోలేకపోతే ఇక మనం పెద్ద లాస్ ఎలా చూస్తాం మీరు చెప్పండి. అది చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి మనము ఇప్పుడు కొన్ని స్టాక్స్ చెప్తాను, దయచేసి అది చూడండి. ఫస్ట్ స్టాక్ వచ్చి JSW ఎనర్జీ. చూడండి, JSW ఎనర్జీ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 335 రూపీస్ మార్కెట్లో ఉంది. లైవ్ మార్కెట్లోనే ఉన్నాను. 335 రూపీస్ ఉంది. ఇప్పుడు ఈ స్టాక్ని మీరు కొనండి, బై చేయండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 380, 380 రూపాయలు ఫస్ట్ టార్గెట్. తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చి 440. చూడండి, 2 టార్గెట్స్ ఇచ్చున్నాను. 380 ఫస్ట్ టార్గెట్, 440 సెకండ్ టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ కూడా 265 రూపీస్ దీని యొక్క స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి NSEలో 55,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2010 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. JSW ఎనర్జీ ఈ స్టాక్. అదే చెప్పాను కదా ఇందాక మీకు. ఎక్స్పీరియన్స్ అంటే మీ వల్ల లాసెస్ నేను తట్టుకోలేను అని అంటే మీకు ఈ ఫీల్డ్ వచ్చి ఇది ఒక జస్ట్ మీరు ఒక ఎలా చెప్పాలంటే సైడ్, అంటే ఏదో వచ్చాము ఏదో ట్రై చేద్దాం అని వచ్చేవాళ్ళు మాత్రం దయచేసి ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే స్టార్టింగ్లోనే మీరు ఎగ్జిట్ అయిపోతే డెఫినెట్గా మీరు పెద్దగా అంటే మీ మెంటాలిటీకి చెప్తున్నాను. మీరు లాసెస్ నేను తీసుకోను అనే వాళ్ళకి మాత్రమే ఈ అడ్వైస్ చెప్తున్నాను. అలాంటి వాళ్ళు దయచేసి ఈ ఫీల్డ్లో రాబాకండి. ఎందుకంటే ఇక్కడ నష్టాలు కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. అదేలాగా లాభాలు 10 రెట్లు కూడా వస్తుంది. కాబట్టి లాభం వచ్చినప్పుడు మనం సంతోషించడం, నష్టం వచ్చినప్పుడు దానికి మనం బాధపడడం అనేది ఇట్స్ వెరీ వెరీ, నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. కాబట్టి అలాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు దయచేసి మీకు ఒక చిన్న లాస్ ఉన్నా కూడా మీరు ఎగ్జిట్ అయిపోండి. ఈ ఫీల్డ్ మీకు పనికిరాదు. ఇది ఎవరికి పనికి వస్తుందంటే రియల్గా ఒక బిజినెస్గా చేయాలి. ఎందుకంటే అంటున్నాను, ఏ బిజినెస్లో లాస్ రావట్లేదు మీరు చెప్పండి. ప్రతి బిజినెస్లో మనకు లాస్ అనేది ఉంటుంది. బట్ ఈ షేర్ మార్కెట్ అనేటప్పటికి ఏంటంటే మన కళ్ళ ముందు డైరెక్ట్గా కనబడుతుంది, డైరెక్ట్ లాస్ కనబడుతుంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది నా అడ్వైసు యంగ్స్టర్స్ కూడా. అది ఇప్పుడు తర్వాత మీకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక విషయం చెప్తాను. మనము చెన్నైలో ఒక వర్క్షాప్ జరుపుతున్నాను. అంటే ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. ఒక స్టాక్ని లైఫ్ టైం జీవితాంతం మీరు ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీకై మీరే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి అనేది మేము మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నాము. ట్రైన్ చేసి ఒక ఎవ్రీ 20 డేస్కి ఒక 5% రిటర్న్స్ ఎలా మీరు తీయచ్చు రెగ్యులర్గా మీ లైఫ్ టైంలో రెగ్యులర్గా అనేది మేము ఒక వర్క్షాప్ ఒకటి జరుపుతున్నాము. ఆల్రెడీ మన హైదరాబాద్లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెన్నైలో 26th and 27th మార్చ్ వర్క్షాప్ బుకింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి. న్యూ కమర్స్ కూడా డెఫినెట్గా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఓన్లీ రియల్గా ఈ ఫీల్డ్లో నేను స్థిరపడాలి రెగ్యులర్గా, నేను ఒక మంచి అంటే స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా ఒక ఇన్కమ్ అనేది నేను చూడాలి అని అనుకునే వాళ్ళు, ఇంట్రెస్టెడ్ పీపుల్స్ మాత్రం దయచేసి కాంటాక్ట్ చేయండి మన వాట్సాప్ టీమ్కి. డెఫినెట్గా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అది ఇప్పుడు మీకు సెకండ్ వచ్చి ఎవ్రీడే ఇండస్ట్రీస్. చూడండి, రెండో స్టాకు ఎవరీడే ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 357 రూపాయలు ఉంది. చూడండి, 357 రూపాయలు ఉంది ఈ స్టాకు. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 370, 370 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. ఎవరీడే ఇండస్ట్రీస్ మన బ్యాటరీస్. ఇది రెగ్యులర్గా మన ఇండియా ఫుల్గా మనకి సప్లై ఉంటుంది. ఇది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 357 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 370 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 430, 430, 520, 570. చూడండి, 370 పైన మీరు కొన్నారంటే 430 ఫస్ట్ టార్గెట్, 500 సెకండ్ టార్గెట్, 570 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 250 రూపీస్. ఇది కూడా వచ్చి 2600 క్రోర్స్ ఎన్ఎస్సిలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం 2 స్టాక్స్ చెప్పాను, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎవరీడే ఇండస్ట్రీస్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి క్రెడిట్ అసెస్. చూడండి, క్రెడిట్ అసెస్ అంటే ఎన్ఎస్సి సింబల్ కూడా సిఆర్ఈ డిఐటి ఏసీసీ, క్రెడిట్ అసెస్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 730 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్. చూడండి, బై ఓన్లీ అబోవ్ 790 పైన ఈ స్టాక్ని మీరు కొనండి, క్రెడిట్ అసెస్ని. టార్గెట్ వచ్చి 950, తర్వాత 1130, తర్వాత 1410, 3 టార్గెట్స్. స్టాప్ లాస్ వచ్చి 620 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 11,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2018 నుంచి ఉంది. టోటల్గా చూడండి, 3 స్టాక్స్ చెప్పున్నాను, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎవరీడే ఇండస్ట్రీస్, తర్వాత క్రెడిట్ అసెస్. అయితే ఎవరీడే ఇండస్ట్రీస్ మాత్రం మీరు పని చేయండి. బై అబోవ్ 370 పైన చెప్పాను కదా, 370 పైన ఈ స్టాక్ని మీరు కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వచ్చిందంటే 325 కూడా మళ్ళీ కూడా మీరు పిక్ చేయొచ్చు ఈ స్టాక్ని. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. అన్ని ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్స్ కూడా మనం ఇస్తున్నాము ఎక్సలెంట్గా. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.